రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ పై కోవింద్ విజయం సాధించారు. దాదాపుగా 65.65% ఓట్లు సాధించారు కోవింద్. మీరా కుమార్ కు 34.35% ఓట్లు వచ్చాయి. రామ్నాథ్ 7,02,644 విలువైన ఓట్లు సాధించారు. మీరా కుమార్ కు 3,67,314 విలువైన ఓట్లు వచ్చాయి. 2012 ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ 69% ఓట్లతో గెలుపొందగా కోవింద్ కు మెజారిటీ కాస్త తగ్గింది. రైట్, మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సో రిటర్నింగ్ అధికారి ఇప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కాబట్టి ఇక భారత రాష్ట్రపతిగా 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికైనట్లే భావించాల్సి ఉంటుంది. 7,02,000 ఓట్లు రామ్నాథ్ కోవింద్కు రాగా మీరా కుమార్కు 3,77,000 ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. టోటల్ దాదాపు 10,80,000 ఓట్ల విలువ గల ఓట్లు పోలయ్యాయి. దీనిలో రామ్నాథ్ కోవింద్కు 7,02,000 ఓట్లు వచ్చాయి. దాదాపు ఓట్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 65.5% ఓట్స్ రామ్నాథ్ కోవింద్కు రాగా మీరా కుమార్కు 34.4% వచ్చాయి. దాదాపు 2/3 మెజారిటీకి దగ్గర మెజారిటీ, 2/3 రాలేదు కానీ 2/3కు అతి సమీపంలో రామ్నాథ్ కోవింద్ విజయం సాధించారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ మొత్తం పూర్తయింది. పార్లమెంట్ మెంబర్స్కి సంబంధించి, తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తయింది. ఇంకా రాష్ట్రాల వారీగా పూర్తి లెక్కలు అయితే రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓట్లు కూడా, ఎందుకంటే అక్కడ మొత్తం 174 ఓట్లు పోలైతే అన్ని ఓట్లు కూడా అక్కడ మీరా కుమార్కు ఒక్క ఓటు పడలేదు. రామ్నాథ్ కోవింద్కు మొత్తం ఓట్లు పడ్డాయి. మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే మొత్తానికి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ విజయం మాత్రం అధికారికంగా కొద్దిసేపటి క్రితం రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేశారు. ఒక 2-3% అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నార్మల్గా ఇప్పుడు పార్టీలు సపోర్ట్ చేసిన పార్టీల బలాబలాల ప్రకారం లెక్క చూస్తే రామ్నాథ్ కోవింద్కు 63% ఓట్స్ రావాలి, కానీ 2.5% ఎక్కువ వచ్చింది. అంటే అనుకున్న దానికంటే ఒక దాదాపు 2.5% ఓట్స్ ఎక్కువ వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనకు చూసిన రాష్ట్రాలు చూసుకుంటే, ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ చూసుకుంటే గుజరాత్లో మీరా కుమార్కు రావాల్సిన ఓట్లు రాలేదు. అక్కడ పెద్ద ఎత్తున రామ్నాథ్ కోవింద్కు అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది శాసనసభ్యులు మీరా కుమార్కు ఓటు వేయకుండా రామ్నాథ్ కోవింద్కు ఓటేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా, ఎందుకంటే ఢిల్లీలో 67 మంది ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్స్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఒకళ్ళిద్దరు ఫిరాయించిన 65 మంది ఉన్నారు, 5 మాత్రమే బీజేపీ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో అవుట్రైట్గా సపోర్ట్ మీరా కుమార్కు ప్రకటించింది, కానీ అక్కడ మీరా కుమార్ కాకుండా రామ్నాథ్ కోవింద్ ఫేవర్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చాలామంది శాసనసభ్యులు కూడా రామ్నాథ్ కోవింద్కు ఓటేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికీ అందుతున్న సమాచారం మేరకైతే గుజరాత్, తర్వాత గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మేరకు అక్కడ శాసనసభ్యులు ఓటేయలేదని తెలుస్తోంది. గుజరాత్, గోవా, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ రామ్నాథ్ కోవింద్ ఫేవర్లో జరిగినట్టుగా అర్థమవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి విప్ ఉండదు. సో ఒక పార్టీ ఖచ్చితంగా ఎవరికి కూడా ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం స్వేచ్ఛగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసుకోవచ్చు. సో దాని ప్రకారం విప్ కూడా చెల్లదు, ఎవరికి ఓటు కూడా చూపించాల్సిన అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ లేకపోతే దాని మిత్రపక్షాలు అయితే పూర్తి స్థాయిలో ఓట్లయితే
కాపాడుకోలేకపోయాయి. అంటే తమ ఓట్లన్నీ కూడా పూర్తిగా మీరా కుమార్కు పడేటట్లుగా చేయలేకపోయాయి. ఎట్ ది సేమ్ టైం రామ్నాథ్ కోవింద్కు ఎట్లాగో కేంద్రంలో అధికారంలో ఉంది, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి రామ్నాథ్ కోవింద్ ఫేవర్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 37 ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 37 ఓట్లు చెల్లకుండా పోయినట్లుగా చెప్తున్నారు. దీనిలో దాదాపు 21 ఓట్లు ఎంపీలవి, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికై కనీసం వాళ్ళు ఓటు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రాల వారీగా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో 16 చెల్లని ఓట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ విక్టరీ ఖరారైంది. ఆయన అక్బర్ రోడ్డులో ప్రస్తుతం నివాసం ఉంటారు. మహేష్ శర్మ నివాసంలో తాత్కాలికంగా ఉంటున్నారు. అక్కడ పూర్తిగా సంబరాలు కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ మ్యాన్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న వ్యక్తి లేకపోతే ఆర్ఎస్ఎస్తో అసోసియేషన్ ఉన్న వ్యక్తి రాష్ట్రపతి భవన్ మెట్లెక్కడం, రాష్ట్రపతిగా కూర్చోబోతుండడం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. గతంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వాజ్పేయి టైంలో నాన్ పొలిటికల్ పర్సన్ అయిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేశారు. సో ఇప్పుడు తొలిసారిగా ఆర్ఎస్ఎస్తో అసోసియేషన్ ఉన్న వ్యక్తిని బీజేపీ క్యాండిడేట్గా నిలబెట్టింది, గెలిపించుకుంది ఫేవర్లో. ఓవరాల్గా రామ్నాథ్ కోవింద్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లో తర్వాత అన్ని చోట్ల కూడా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 23వ తేదీ సాయంత్రం ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు ఫేర్వెల్ ఇవ్వనున్నారు, వేడుకోలు సమావేశం ఉన్నారు. 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేయిస్తారు కొత్త రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోటి. రాజేంద్ర. రైట్ భరత్, థ్యాంక్ యూ.